హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో తులసీదళం యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసీదళం నవల ఆడియో 14వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీధర్ టెన్షన్తో వణుకుతున్నాడు. అబ్రకదబ్ర దగ్గర నుంచి మొదటి ఫోన్ వచ్చింది. ఫకీరు దొరకలేదు. మళ్లీ ప్రయాణం మొదలైంది. సత్రాలు, మఠాలు, శ్మశానాలు, తుప్పలు, రాళ్ళు, చెట్టు, పుట్టలు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల, ఏమీ తినకపోవడం వల్ల శోషొస్తున్నట్టు అవుతుంది శ్రీధర్కి. అలసటని పళ్ల బిగువున అదిమిపెట్టి వెతకడం సాగిస్తున్నాడు. రెండో ఫోను అరగంట తర్వాత. ఫకీరు దొరకలేదు. సంతాన్ ఫకీరు గురించి ఎవరికీ తెలియదు. అందరి దృష్టిలో అతడు పిచ్చివాడు. ఆకులు అలములు తింటూ శ్మశానాల్లోనూ కూలిపోయిన సత్రపు గోడల కింద పడుకునేవాడు. అతడి గురించి ఎంక్వైరీ చేయడం కూడా చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. 8:30 అవుతుండగా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతడిని మిట్ట ప్రాంతంలో ఉన్న శ్మశానంలో 4 రోజుల క్రితం ఎవరో చూశారట. మళ్లీ అటు ప్రయాణం. ఊరి చివర మామిడి తోటలు దాటాక ఆ శ్మశానం ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇళ్లు లేవు. 4 మైళ్ల తర్వాత చిన్న కొండ, మధ్యలో అన్ని చెట్లు, చేమలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో నవాబులు కట్టిన కోట. కోట శిథిలమై కనిపిస్తోంది. సూర్యుడు తీక్షణతను పుంజుకుంటున్నాడు. అయినా శ్మశానం నిద్రపోతున్నట్టే ఉంది. పాడుబడిన శ్మశానం అనుకుంటా కాపరి కూడా లేడు. 10 నిమిషాల పాటు వెతికారు. ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. అబ్రకదబ్ర చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అనవసరం బ్రదర్ వెతకడం, పోదాం పద అన్నాడు. ఏ? ఆ ఫకీరు మొన్న లారీ క్రింద పడ్డాడట. 2 రోజులు గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్ చేసి ఇక బతకడని వదిలేశారట. తల మీద బాగా పెద్ద గాయమయ్యి ఆసుపత్రిలో చేర్చే ముందే రక్తం చాలా పోయిందట చెప్పాడు అబ్రకదబ్ర. శ్రీధర్ నవనాడులు కృశించినట్టయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఏం చెయ్యాలో తోచనట్టు నిశ్చేష్టుడయ్యాడు. మిగతా ఇద్దరూ కూడా అతడి వేదనని పంచుకున్నట్టు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది అబ్రకదబ్ర. స్నేహితుడి దగ్గరగా వెళ్లి భుజం మీద చెయ్యి వేసి, శ్రీధర్, సారీ, రియల్లీ సారీ అన్నాడు. శ్రీధర్ తలెత్తి అతడి వైపు చూశాడు. అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కోసం ఇతడింత చేస్తున్నాడు. తను చేదరించుకున్నా పట్టు విడవకుండా పరిష్కార మార్గాన్ని చూపించాడు. నిద్రలేక, తిండి లేక తనతో పాటు తన వేదనని పంచుకుంటున్నాడు. స్నేహం అంటే ఇదేనేమో. అతను నిశ్చయానికొచ్చినట్టు, ఓకే బ్రాహ్మిణ్, పోదాం పద అన్నాడు వెనుతిరుగుతూ. అంతేనంటావా? ఆ మాట శ్రీధర్లో నిక్షిప్తమై ఉన్న వేదన తాలూకా ఆనకట్టని బ్రద్దలు కొట్టింది. లేకపోతే ఏం చెయ్యమంటావు? విధి ఇంత కర్కశంగా మనని ఎదుర్కొంటూ ఉంటే ఇంకా ప్రయత్నం చెయ్యమంటావా? పోదాం పద బ్రాహ్మిణ్. కనీసం ఈ ఆఖరి క్షణాలైనా నా కూతురి పక్కనుండని నన్ను. ఇంకొన్ని గంటల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న నా చిన్నారి తల్లిని ఒళ్ళో తీసుకొని. అతడి కంఠం వణికింది. శారదని ఓదార్చడానికైనా చివరి క్షణాల్లో నేనక్కడుండాలి అన్నాడు శ్రీధర్. ఇస్మాయిల్ ఏదో అనబోయాడు. అబ్రకదబ్రా కళ్లతోనే వారించాడు. ఏడుస్తే బాధ తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది. ముగ్గురు ఆస్పత్రి వైపు కదిలారు. అదే సమయానికి డాక్టర్ పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు. పక్కనే ప్రొఫెసర్ జయదేవ్ ఉన్నాడు. అతడి మనసంతా చికాకుగా ఉంది. అంతకుముందే అతడికి డాక్టర్కి సంభాషణ జరిగింది. రోజూ 3 రక్తం చుక్కల చొప్పున తాగితే ఏమవుతుంది అన్నాడు జయదేవ్. ఏమీ అవదు అన్నాడు పార్థసారథి. ఆఫ్రికాలో మనిషి మాంసం తినేవాళ్లు ఏమీ అవటంలేదుగా అన్నాడు. వాళ్ళు కాల్చి తింటారుగా అన్నాడు జయదేవ్. పేగుల ద్వారా వెళ్లిన రక్తం ఏమీ చెయ్యదు. ఇంట్రావీనస్ ద్వారా పరాయి గ్రూప్ రక్తం ఎక్కిస్తే మాత్రం చాలా దారుణాలు జరుగుతాయి. రక్తం విరిగిపోవడం, కిడ్నీ ట్రబుల్, జాండీస్ చెప్తున్నాడు పార్థసారథి. నాకో పైశాచికమైన కోరిక కలుగుతుంది అన్నాడు జయదేవ్. ఏంటది? ఒక వ్యక్తికి ప్రతిరోజూ 3 రక్తం చుక్కలు తాగించి ఏం జరుగుతుందో చూడాలని ఉంది. మొదటి రోజు హిస్టీరియా, 2వ రోజు చిగుళ్ల నుంచి రక్తం, 3వ రోజు జుట్టు ఊడిపోవడం, 4వ రోజు కడుపులో నొప్పి, 21వ రోజు మరణం. ఇలా పరిణామాలు సంభవిస్తే అది అది అడిగాడు డాక్టర్. కాశ్మోరా కసిగా అనేసి జయదేవ్ బయటకొచ్చేశాడు. చేతపడి చేయగలిగేవాళ్లు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?
లేరు, లేరు. అతడి ఆలోచనల్లోనే తన ఇంటి దగ్గర కారు ఆపు చేశాడు. మెట్లెక్కి పైకి వచ్చాడు. మేడ మీద తన బాల్కనీలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి స్థాణువై నిలబడిపోయాడు. కుర్చీలో కూర్చుని అతడి కోసమే ఎదురు చూస్తున్నాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. చట్టానికి పట్టుబడే దోషుల్ని శిక్షించడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది పోలీస్ స్టేషన్. జేగురు రంగు రాళ్లు నిస్తేజంగా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ కుర్చీలో వెనక్కి వాలుతూ, అదీ జరిగింది. ఫ్యూజ్ వెయ్యగానే కరెంటు పోవడంతో లైన్మెన్కి అనుమానం వచ్చి చెక్ చేశాడు. పోల్ నుంచి ఒక వైరు మీ ఇంటి డాబా మీదకొచ్చింది. అది మామూలు కరెంటు కాదు, ఇండస్ట్రియల్ కరెంటు. ముట్టుకోగానే చచ్చిపోయేటట్టు ఎవరో దాన్ని ఏర్పాటు చేశారు. లైన్మెన్ ముందు ఒప్పుకోలేదు. కానీ పోలీస్ స్టేషన్ కారం కొంచెం రుచి చూపించేసరికి అంతా ఒప్పేసుకుని తనకి 100 రూపాయలిచ్చిన వ్యక్తి పోలికలు వర్ణించాడు. ఆ వ్యక్తి పల్లెటూరివాడిలా ఉంటాడు అంటూ ఇన్స్పెక్టర్ వర్ణించడం మొదలుపెట్టాడు. అతడు వర్ణిస్తూ ఉంటే జయదేవ్ మెదడు అనుమానం పొరల్లా విడిపోయింది. ఇన్స్పెక్టర్ ఆపు చేయగానే, పైడితల్లి అన్నాడు జయదేవ్. నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడి పేరు పైడితల్లి. నేను మూర్ఖుణ్ణి ఇన్స్పెక్టర్. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది. మొన్న రాత్రి నా కళ్ల ముందే వాడు ఎంతో తెలివిగా హార్లిక్స్తో పాటు పాప నోట్లో రక్తం వేస్తున్నా కనుక్కోలేకపోయాను. ఇన్స్పెక్టర్కి హార్లిక్సు రక్తం వేయడం ఏమీ అర్థం కాలేదు. పైడితల్లి అన్న పేరు మాత్రం నోట్ చేసుకున్నాడు. ఈ పైడితల్లి అనేవాడిని ఎలాగైనా పట్టుకుంటాం. అంతవరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫెసర్ అన్నాడు. అక్కర్లేదు అని తనలో తనే అనుకున్నాడు జయదేవ్. ఇక అతడు ఏమీ చెయ్యనవసరం లేదు. చెయ్యవలసిందంతా పైడితల్లి నిన్న రాత్రితోనే చేసేశాడు. ఇన్స్పెక్టర్ కూడా పైడితల్లిని పట్టుకున్నా ఏమీ చెయ్యలేడు. సరిగ్గా 16 గంటల తర్వాత పైడితల్లి 20 లక్షలకి వారసుడవుతాడు. ఏమాత్రం అనుభవమున్న లాయరైనా పైడితల్లి మీద కేసు దూది పింజల్లా కోర్టులో ఎగరగొట్టేస్తాడు. అయితే ఇదంతా జయదేవ్కి తెలీదు. అతడికి తెలిసిందొకటే, పాప మరణంతో పైడితల్లికి సంబంధం ఉంది అని అతను అనుకున్నాడు. అతడు ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పైడితల్లి కనబడితే నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ తలూపాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరని, పైడితల్లి వాళ్ళిద్దరికీ అందనంత దూరంలో ఉన్నాడని, ఆ పాటికే పోలీస్ జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్ళిపోయాడని వాళ్లకు తెలీదు. అతడు మెట్లు దిగుతుండగా 9 కొట్టింది. సూర్యుడు పైకొచ్చాడు. ఆస్పత్రి గడియారం 9 కొడుతూ ఉండగా శ్రీధర్, అబ్రకదబ్రా అక్కడికి చేరుకున్నారు. పాప నిశ్చింతగా మరణించబోతుందని శారదకి చెప్పదలుచుకోలేదు శ్రీధర్. చెప్పి బాధ పెట్టడం దేనికి? అతడు నిర్లిప్తంగా జరిగిందంతా చూస్తున్నాడు. అతడు లోపలికి ప్రవేశించగానే పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు. అతడి పక్కనే డాక్టర్ జేమ్స్ ఉన్నాడు. పాప కోమాలో ఉంది. ఇది కోమా కాదు పార్థసారథి అనుకుంటున్నాడు. పాప ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ అమర్చి ఉంది. చిన్న గురకలాంటి శ్వాస. పాప పల్స్ తగ్గిపోసాగింది. డ్రిప్ ఎక్కువ చేస్తే మామూలు గాలవుతోంది. కానీ ఎంతసేపిలా? బీపీ కూడా అనిశ్చితంగానే ఉంది. ఒక్కోసారి 100-50కు వచ్చేస్తుంది. డాక్టర్? ఎస్ జేమ్స్. ఇలా ఎంతసేపు సింపమాటిక్ ట్రీట్మెంట్ చేస్తాం, డయాగ్నోసిస్ తెలియకుండా? పార్థసారథి మాట్లాడలేదు. అక్కడ మాట్లాడ్డానికేమీ లేదు. శారద పాప పక్కనే కూర్చుని ఉంది. శ్రీధర్ కదిలాడు. ఆమె తలెత్తి చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతడు బయటకొచ్చేశాడు. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. ఒంటరిగా ఉండిపోవాలన్న భావన. బయట కారిడార్లో ఇస్మాయిల్, బ్రాహ్మిన్ నిలబడి ఉన్నారు. హాస్పిటల్లో కలకలం మొదలైంది. 9 కావస్తోంది. ఎవరో దూరంగా చచ్చిపోయిన బంధువు కోసం ఏడుస్తున్నారు. గాలిలో నుంచి ఏడుపులు. అవుట్ పేషెంట్ల వార్డు దగ్గర క్యూ పొడుగ్గా ఉంది. అంబులెన్స్లోని రోగిని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకువస్తున్నారు. లోపలికొచ్చే రోగులు, బయటకొచ్చే మనుషులు, శవాలు. ఈ ప్రపంచమే ఒక హాస్పిటల్. అతడు ఆస్పత్రి ఆవరణలోనికొచ్చాడు. హాస్పిటల్ ఊరికి చివర కట్టబడింది. దూరంగా చెట్లు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి. అతడు నడుస్తున్నాడు. గమ్యం లేకుండా ఎక్కడెక్కడికో. పల్లెటూరు నుంచి రోగుల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఆ చెట్టు కింద అన్నం వండుకుంటున్నారు. బిచ్చగాళ్ళు ఇంకా కొందరు నిద్రపోతూ ఉన్నారు. అందులో చాలామందిని ఆస్పత్రే బిచ్చగాళ్లుగా చేసింది. కాళ్ళు లేనివాళ్లు, కళ్ళు పోయిన వాళ్ళు, కుష్టువాళ్లు, దేవుడి చదరంగంలో పావులు. అతడు నడుస్తున్నాడు. అతడి మనసంతా శూన్యమై ఉంది. అందులో దుఃఖం లేదు, ఆనందం లేదు, శ్మశాన వైరాగ్యం కూడా కాదు. అంతా తనవాళ్లన్న భావన.
మనిషి జీవితం బుద్భుదమన్న ఆలోచన, చిన్న చిన్న తుప్పలు, జీవితమనే దారిలో అడ్డంకుల్లా పెద్ద పెద్ద చెట్లు, అనుభవాల్లా గోతులు, మిట్టపల్లాలు. ఎక్కడో కాకి దాహంతో అరుస్తుంది. ఆకాశం వెలవెలబోతున్నట్టు తెల్లగా ఉంది. చిన్న మేఘపు తునక కూడా లేదు. అతడు తోలటం లేదు. అతడికి నిద్ర రావడం లేదు. ఆకలి వెయ్యడం లేదు. అసలేమీ లేదు. ఏమీ లేకపోవడం గొప్ప స్థితి. ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి. దాహం. సన్నటి మూలుగు వినిపించి ఆగాడు. ఎవరో పాపం లేవలేక అడుగుతున్నారు. చెట్టు మొదట్లో పడి ఉన్నారు. తుప్పల్లో నుంచి ఆకారం కనిపిస్తోంది. అతడు చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో మనుష్య సంచారం లేదు. దూరంగా ఎవరో ముష్టివాళ్లు వంట వండుకుంటున్నారు. అతడు వాళ్ల దగ్గరికి వెళ్లి నీళ్లడిగాడు. వాళ్ళతడి వైపు విచిత్రంగా చూశారు. చిన్న బొచ్చెలో నీళ్ళిచ్చారు. అతడు తీసుకొచ్చి పోశాడు. పోస్తుంటే నవ్వొచ్చింది. రోడ్డు పక్కన ఇతడు పడి ఉంటే, తను కారులో వెళ్తూ చూసి ఉంటే కారు ఆపేవాడా? తన ఎయిర్ కండిషన్ రూమ్ అద్దాల కిటికీలో నుంచి కింద రోడ్డు మీద చూస్తే దిగి ఉండేవాడా? ఒకే పడవలో మునిగిపోతున్న ఇద్దరు అపరిచితులు. అతడికెందుకో నవ్వొచ్చింది మళ్ళీ. చిప్పలో నీళ్లు అతడి నోట్లో పోశాడు. 2 నిమిషాల తర్వాత అతడు తేరుకున్నాడు. థో, యాదవ మనుషులు, యాదవ మనుషులు. 2 రోజుల నుంచి పడున్నా చూసి తప్పుకున్నారు తప్ప గుక్కె నీళ్లు పోయలేదు. నువ్వు పోసావు. సింహం మేకపిల్ల కథ తెలుసా? నేనట్ట సాయం చేస్తా నీకు అన్నాడతను. శ్రీధర్కి అంత విషాదంలోనూ నవ్వొచ్చింది. ఎవరు నువ్వు అడిగాడు. కనబడటంలే? నా వంటి మీద చిన్న గుడ్డ తప్ప ఇంకేంలే. నీ మెదడులో మట్టికుండ తప్ప ఇంకేంలే. బారెడు జుట్టుంది. నిలువెత్తు గడ్డముంది. మెళ్ళ పూసలు గట్టి. నా వంటికి మట్టి. హిహిహిహి. ఫకీర్, ఫకీర్. శ్రీధర్కి షాక్ తగిలినట్టయింది. ఎదుటి వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు. నుదుటి మీద పెద్ద గాయం. కాలికి హాస్పిటల్ ఎప్పుడో కట్టిన బ్యాండేజ్. సంతాన్ ఫకీర్. ఆ మాటే అస్పష్టంగా గొణిగాడు. అనుమానంగా, నా పేరు నీకెట్టా తెలుసు అన్నాడతను. అంతలోనే బిగ్గరగా నవ్వుతూ, అంతేలే, ఓల్ జిల్లా మొత్తం మీద బట్టలు లేకుండా తిరిగేది ఈ సంతాన్ ఫకీర్ ఒక్కడే కదా అని చెట్టు మీదకు చూసి, అంతే కదా కాకి అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. తన కళ్ల ముందున్నది కలో నిజమో అతడు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నాడు. నీళ్లు తాగిన చిప్పని నెత్తిమీద టోపీలా పెట్టుకుని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫకీర్. కళ్ళు పైకెత్తి పిచ్చిగా చిప్పని చూస్తున్నాడు. శ్రీధర్ నెమ్మదిగా మోకాళ్ల మీద కూర్చున్నాడు. 2 చేతులు జోడించి అర్థిస్తున్నట్టు అన్నాడు. ఫకీర్, మరణశయ్య మీద ఉన్న నా కూతుర్ని రక్షించవా నువ్వు అన్నాడు. మళ్ళీ పెద్ద నవ్వు. అందర్నీ రక్షించేది ఆ దేవుడు అన్నాడు ఫకీర్. శ్రీధర్ దాన్ని పట్టించుకోలేదు. దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే పట్టింది దెయ్యం కాబట్టి. ఫకీర్, ఈ ప్రపంచంలో నా పాపని రక్షించగలిగేది ఎవరైనా ఉంటే అది నువ్వే అన్నాడు. గాలికి తిరిగే ఫకీర్ని నేనేం చేయగలను? నువ్వు చేస్తానన్నావు. సాయం చేస్తాననలేదు? సరే, చేస్తాను. ఏం చేయమంటావు? తాయెత్తిమ్మంటావా? తాయెత్తులకి తగ్గదది. మంత్రం చెప్పమంటావా? చూ మంతర్ అని నవ్వాడతను. మంత్రాలకి లొంగదది. ఫకీర్కిదంతా నవ్వులాటగా ఉంది. శ్రీధర్ని ఏడిపించడం. తాయెత్తులు మంత్రాలు తప్ప ఇంకేమీ రావే నాకు. గుడ్డని 3 మడతలేసి కడితే అది తాయెత్తు. హ్రీం అన్న అక్షరాన్ని 3 సార్లంటే అది మంత్రం నవ్వాడు బిగ్గరగా. 3 మడతలే వేస్తావో, 3 సార్లు మంత్రమే వేస్తావో, 3 రక్తం చుక్కలు తాగిన నా కూతుర్ని మాత్రం రక్షించు. 3 రక్తం చుక్కలు. ఆ మాటతో ఫకీరు పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. ఏంటి నీ కూతురికి అడిగాడు. కాష్మోరా. ఆ మాట వినగానే ఫకీరు చేతిలో నుంచి పెద్ద శబ్దంతో చిప్ప నేలమీద పడింది. అప్పటి వరకు కనబడిన చేష్టలన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. కాష్మోరా. తనలో తనే గొణుక్కున్నాడు. మొహం వివర్ణమయింది. నవ్వు తప్ప ఇంకే భావము కనబడని అతడి మొహంలో ఆశ్చర్యం, విస్మయం కనబడుతున్నాయి. అయోమయంగా శ్రీధర్ కేసి చూశాడు. శ్రీధర్ మౌనంగా అతడి కేసి చూస్తున్నాడు. ఫకీరు తడబడ్డాడు. ఎలా తెలుసు నీకది కాష్మోరా అని? 20 రోజుల నుంచి జరుగుతున్నది, క్రితం రాత్రి తను చూసింది చెప్పాడు వివరంగా శ్రీధర్. నమ్మను. నేను నమ్మలేను తల ఊపుతూ అన్నాడు ఫకీరు.
కాశ్మోరా చేసేవాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారంటే? లేరు. ఎవరు లేరు. ఉండడానికి వీల్లేదు అరిచాడతను. కాని ఉన్నారు. దృష్టాంతరం కళ్ల ముందే కనబడుతుంది నొక్కి చెప్పాడు శ్రీధర్. ఫకీర్, ఇంకెంతో సమయం కూడా లేదు. తొందరగా చెప్పు. పాపనెలా రక్షించుకోవాలో. ఈరోజే ఆఖరి రోజు. ఫకీరు వెనక్కి వాలి చెట్టు నానుకుని కళ్ళు మూసుకున్నాడు. అతడిప్పుడు ఫకీరులా లేడు. మూసి ఉన్న కనురెప్పల వెనక నుంచి కూడా కళ్ళు తీక్ష్ణతని చూస్తున్నాయి. అతడి మాటల్లో యాస లేదు. వింధ్యారణ్య ప్రాంతాలలో మా గురువు ఉండేవాడు. అన్నీ నేర్పాడు. అతడికన్నీ తెలుసు. అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసత్వ, వసత్వాలు, కాశ్మోరా గురించి కూడా చెప్పాడు. కాని ఆ దేవతతో మాత్రం సంబంధం పెట్టుకోవద్దన్నాడు. అంతకన్నా క్షుద్రమైన దేవత ఇంకోటి లేదు. ఎవడు వాడు దాన్ని ప్రయోగించింది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్న ఆ క్షుద్రదేవతని మేల్కొల్పింది ఎవడు? వాడు పూర్తిగా నాశనమైపోతాడు అన్నాడు ఫకీర్. కాని ఈ లోపులో నా కూతురు నాశనమైపోతుంది అన్నాడు శ్రీధర్. అతడు క్షణం మౌనంగా ఉన్నాడు. ఏ క్షుద్రదేవతైనా భయపడే ఒకే ఒకటి ఏంటో తెలుసా? శ్రీధర్ తలెత్తాడు. తులసి చెట్టు. శ్రీధర్ సన్నగా వణికాడు. తమ పెరట్లో తులసి చెట్టు అంతర్ధానమవడం అతడికి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజుల్లోనే కొంచెం తెలివితో ప్రవర్తించి ఉంటే ఎంత బావుండేది. గాని గతజల సేతుబంధం. నీ పేరంటన్నావు? శ్రీధర్. శ్రీధర్, నిజంగా కాశ్మోరాని ఎలా వదిలించాలో నాకు తెలుసు. నాకు తెలిసినంతలో పరిష్కారం చెబుతాను. నిజానికి కాశ్మోరాకి తిరుగుబడి లేదు. ఈరోజు ఆఖరి రోజు అన్నావు కదూ. ఏం జరిగినా ఈ రాత్రి 12 లోపులో జరగాలి అంటూ లేచాడు ఫకీర్. అతడి వెనకే శ్రీధర్ నడుస్తున్నారు. శ్రీధర్ ఏదో మత్తులో ఉన్నట్టు మంత్రముగ్ధుడిలా నడుస్తున్నాడు. ఓ ఇంజనీరు, బాగా చదువుకున్నవాడు. ఆ క్షణం అన్నీ మర్చిపోయి బికారిలా ఇంకో బికారి వెనక నడుస్తున్నాడు. ఇదంతా చదవడానికి, చూడడానికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. కాని జరుగుతున్నదదే. ఆత్మీయులు మరణశయ్య మీద ఉన్నప్పుడు, అది మానవాతీత శక్తి అని నమ్మకం కలిగినప్పుడు సంస్కారం రియలిజపు పొరల వెనక్కి వెళ్ళిపోతుంది. అరగంట తర్వాత వాళ్లు ఆ పాడుపడిన కోట చేరుకున్నారు. దారి రాళ్లతోనూ తుప్పలతోనూ నిండి ఉంది. ముళ్ళు తగిలి అతడి ప్యాంటు చినిగిపోతుంది. పాదాల్నుంచి రక్తం స్రవించసాగింది. సూర్యుడు తీక్ష్ణతని పొందుతున్నాడు. నుదుటి మీద నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. అయినా శ్రీధర్ వీటిని పట్టించుకోకుండా సాగిపోతున్నాడు. కోటలో రాళ్ల వెనుక ఉన్న చిన్న సందులోకి దారి ఉన్నట్టు అతడు గమనించాడు. ఒకప్పటి గుర్రపుశాల అనుకుంటా. బాగా చీకటిగా ఉంది. వర్షపు నీరు అక్కడికి చేరుకుని నిలవ ఉండిపోవడంతో అదో రకమైన వాసన వస్తుంది. ఇక్కడే నేను ఉండేది అన్నాడు సంతాన్ ఫకీర్. అప్పుడు చూశాడు. శ్రీధర్ నేలమీద పడి ఉన్న పూలని, పసుపుని, తూర్పువైపు కూర్చుని కళ్ళు మూసుకుని. అప్పుడు చూశాడు శ్రీధర్ నేలమీద పడి ఉన్న పూలని, పసుపుని. తూర్పువైపు కూర్చుని కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించు అన్నాడు ఫకీర్. శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. తన తల మీద ఫకీరు చెయ్యి పడడం మాత్రం అతడికి తెలుసు. అంతే. ఓ బలమైన జ్యోతి అతడి కళ్ల ముందు బ్రహ్మాండమైన వెలుగుతో మండుతూ, గిర్రున తిరుగుతూ ఆత్మస్థానాన్ని సోకడం అతడు ట్రాన్స్లోనే గమనించాడు. అతడికేమీ అర్థం కావడం లేదు. అంతా మత్తే. అతడికి ఓ దివ్యానుభూతిని ఇస్తుంది. ఆ మత్తులోనే అతడు ఫకీరు కంఠాన్ని వినసాగాడు. మంద స్వరాన ఫకీరు మాట్లాడుతున్న మాటలు ఆ పాడుబడిన కోట కూలిన గోడల మధ్య నెమ్మదిగా ప్రతిధ్వనించసాగాయి. చేతబడి అన్నదానికి పూర్వపదం చేతన్ బడి అన్నది. ఒక మనిషిని తన చేతన్ బడేటట్టు చేసుకోవడం 6 శతాబ్దాల క్రిందే మనకు తెలుసు. ఎవరికీ తెలియని రహస్యాల్ని, ఎవరూ ఊహించని ఫలితాల్ని నీకు చెబుతున్నాను. ఈ చెప్పటం నిషేధించబడింది. ఈ విషయాల్ని గురువు అనుమతి లేకుండా వెల్లడిస్తే ఆ వెల్లడించిన వాడు దారుణంగా చచ్చిపోతాడు. వంశంలో ఎవరూ మిగలకుండా పోతారు. అయినా నీకు చెబుతాను. నేను సర్వనాశనమైనా సరే, నా కుటుంబంలో ఒక వ్యక్తి మిగలకుండా పోయినా సరే, నేను అనుకున్న విషయాలు చెప్పాలి. అందరికీ చాటించాలి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విషయాలు క్లుప్తంగా కేవలం కొంతమంది మంత్రగాళ్ల చీకటి అరల్లో, రహస్య స్థావరాల్లో ఉండిపోయినవి. బృహద్యోతి అభ్యాసం చేసిన వారికి ధాతువుల మీద సమాహితం చేయడం సులభం. సప్త ధాతువులు అంటే త్వక్,
అస్బక్, మాంసం, కొవ్వు, ఎముకలు, ఎముకలలోని గుజ్జు, రేతస్సు. ఈ సప్తధాతువులకి సప్త అధిష్టాన దేవతలున్నారు. చర్మానికి ఢాకిని నుంచి రేతస్సుకి యాకిని ద్వారా ఈ సప్త దేవతల్ని చేతబడి చేయబడిన వాడి సప్త ప్రదేశాల్లో చూడవచ్చు. ఢాకినీని గొంతుకలో, మిగతా దేవతల్ని వరుసగా హృదయం, బొడ్డు, శిస్నం, మూలాధారం, భ్రూమధ్యం, బ్రహ్మరంధ్రాల్లో చూడొచ్చు. ఈ దేవతలు బీజాక్షరాలకి పలుకుతారు. సప్త బీజాల ద్వారా మనిషి అంగాల్ని ఆశ్రయించుకుని ఉన్న దేవతల్ని ఉద్రిక్తపరిచి బాధ పెట్టవచ్చు. అందుకే ఒక్కో రోజు ఒక్కో బాధ. ఆ తర్వాత ఉపాసకుడు వాయువుల్ని తన చెప్పు చేతల్లోకి తీసుకుంటాడు. ప్రాణవాయువునే కాకుండా బొడ్డు దగ్గర ఉండే సమాన వాయువుని, గొంతులో ఉండే ఉదాన వాయువుని స్తంభింపచేసి బాధ పెడతాడు. శ్రీధర్, ఇప్పుడు నీ పాపని రక్షించే ఒకే ఒక విధానం చెబుతాను. వెన్నెముక కొసన కందస్థాన సుషమ్న ముఖ సంధికి చెంది ఉన్న చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. కుండలిని లేపి సుషుమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి చేర్చగలిగిన వాడు యోగి. 3 ఏకబీజ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తాను. క్షాం అనేది నారసింహ బీజం, హ్రీం అనేది భువనేశ్వరి మంత్రం, క్లీం అన్నది కామరాజ బీజం. 108 సార్లు మంత్రాన్ని జపించు. ఈ నీటిలో కూర్చుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ నూనె తాగు. ఈ నూనె సూర్యగ్రహణపు రోజు మాలకం గుణిగింజల నుంచి పాతాళ మంత్రం ద్వారా తీస్తే వచ్చినది. నువ్వు జపించిన 108 మంత్రాలు నీ కూతురు బొమ్మలో గుచ్చబడిన 108 ముళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. బొమ్మ ఈపాటికే శిథిలమైపోతే నేనేం చెయ్యలేను. కాశ్మోరాన్ని ఎదుర్కోగలిగేది కాళి ఒక్కటే. దుర్గా ప్రసన్నం చేసుకో. కాషాయ వస్త్రరహితంగా పుష్యమి రోజు తీసిన విష్ణుక్రాంత పూల చూర్ణాన్ని నీ నుదుట బొట్టుగా పెడుతున్నాను. దాన్ని తిలకంగా ధరించి ఎవరినైతే చూస్తావో ఆ దుష్టుడు దాసుడవుతాడు. నీ కూతురు మీద చేతబడి చేసినవాడు ఎక్కడున్నాడో పట్టుకో. ఈరోజు 21వ రోజు. అది ఈ రాత్రి 12లోగా జరగాలి. ఈ రాత్రి 12ంటికి శిథిలమైన నీ పాప బంధాలు విప్పి ఆ బొమ్మని హోమంలో వేస్తాడు ఆ మంత్రగాడు. అది పడకముందే జరగాలి. ఇదిగో ఈ చెక్క మీద శ్రీచక్రాన్ని చెక్కుతున్నాను. దీనితోనే అతడు అణచబడాలి. ఈ తులసి తీర్థం ఆ హోమంలో పడాలి. ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు. శ్రీధర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఫకీరు నిలబడి ఉన్నాడు. ఒక వెలుగుతున్న చక్రం అప్పటి వరకు తిరుగుతున్నది అదృశ్యమైంది. అప్రయత్నంగా అతడు చేతులు జోడించాడు. నెమ్మదిగా ట్రాన్స్ విడిపోతోంది. ఫకీరు చేతిలో నుంచి శ్రీచక్రమున్న కర్రను తీసుకున్నాడు. చెక్క మీద శ్రీచక్రం. పూర్వం అడవి మనుషులు ఉపయోగించే రాతి గదలా ఉంది. వెళ్ళొస్తాను ఫకీర్ అన్నాడు శ్రీధర్. ఆ మంత్రగాడు ఎక్కడున్నా పట్టుకుంటాను. ఆ క్షణం అతడికి తెలీదు మంత్రగాడు అక్కడికి 800 మైళ్ల దూరంలో ఉన్నాడని. కారిడార్లో బల్లమీద శారద కూర్చుని ఉంది. మెట్ల మీద అబ్రకదబ్ర నిలబడి ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. లోపల్నుంచి పార్థసారథి బయటకొచ్చి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాడు. పాప పరిస్థితి విషమంగా ఉందని అతన్ని చూస్తేనే తెలుస్తుంది. అబ్రకదబ్రా ఇస్మాయిల్ వైపు తిరిగి ఏదో అనబోతూ అలానే ఉండిపోయాడు. శ్రీధర్ దూరం నుంచి వస్తూ కనిపించాడు. అతడి మొహంలో రవ్వంత సంతోషము, దానికన్నా ఎక్కువ ఉద్వేగము, వీటన్నిటినీ మించి దీప్తి అన్నీ మిళితమై ఉన్నాయి. ఏదో కాంతితో మొహం ఉజ్వలంగా వెలుగుతుంది. వస్తూనే అన్నాడు. ఒకే ఒక్క మాట అతడి నోటిలో నుంచి బుల్లెట్లా దూసుకువచ్చింది. బ్రాహ్మిణ్ సంతాన్ ఫకీర్ కనిపించాడు. అబ్రకదబ్ర విస్మయంతో నోరు తెరిచాడు. ఇస్మాయిల్ ఉత్సుకతతో ముందుకు వంగి ఎక్కడా అన్నాడు. శ్రీధర్ దానికి సమాధానం చెప్పకుండా బ్రాహ్మిణ్ మనం వెళ్ళాలి. పాపని రక్షించాలంటే ఆ మారణహోమం జరిగే చోటుకి వెళ్ళాలి. ఈరోజు రాత్రి 12 గంటల లోపులో అక్కడికి చేరుకోవాలి. దానివల్ల ఇది జరుగుతుందా లేదా అన్నది వేరే సంగతి. కాని ఇది తప్ప ఇంకో మార్గం లేదు. అంతా ఒక్క గుక్కలో చెప్పాడు. వడివడిగా రావడం వల్ల ఆయాసపడుతున్నాడు శ్రీధర్. నుదిటి మీద నుంచి చెమట ధారగా కారుతుంది. ఇస్మాయిల్ అబ్రకదబ్రా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇస్మాయిల్ శ్రీధర్ వైపు తిరిగి సంతాన ఫకీరేమన్నాడు అడిగాడు. ఇంకొంచెం వివరంగా చెప్పమన్నట్టు. అవన్నీ వెళుతూ మాట్లాడుకోవచ్చు. ముందు మనం ఆ చేతబడి జరిగే చోటుకు వెళ్ళాలి. ఆ మంత్రగాన్ని పట్టుకోవాలి. ఎక్కడది? శ్రీధర్ కదలబోతున్నవాడల్లా చప్పున ఆగిపోయాడు.
అవును. ఎక్కడది? అయోమయంగా మిగతా ఇద్దరి వైపు చూశాడు. కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత శ్రీధర్ కదిలాడు. ఇది జరిగే చోటు ఎక్కడో చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? సరస్వతి కొడుకునని చెప్పుకుంటూ మా ఇంట్లో తిష్ట వేసినవాడు, పైడితల్లి. అతడి గొంతు కంగున మోగింది. వాణ్ణి పట్టుకోవాలి, రక్తం పిండైనా సరే ఆ రహస్యం వెళ్ళగక్కించాలి అన్నాడు శ్రీధర్. అప్పుడు 10:15 10 నిమిషాల్లో వాళ్లు శ్రీధర్ ఇల్లు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఆ తెలిసిన వాళ్లు ఇద్దరే. అందులో సరస్వతి నిన్న రాత్రే మరణించాడు. ఇక మిగిలింది పైడితల్లి ఒక్కడే. అతడే చెప్పాలి. అతనితో చెప్పించడం కోసం ఏదైనా చెయ్యాలి. ఏదైనా సరే, చిత్రవధ చేసైనా సరే. వాళ్ళ ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు, రామయ్య తప్ప. పైడితల్లి ఏడి? కారులోంచి దూకి లోపలికి ఒక్క గెంతులో వస్తూనే శ్రీధర్ అడిగాడు. రాలేదు బాబూ. రాలేదా? పొద్దున్నుంచి అసలు కనపడలేదు బాబూ. మరి రాత్రి ఎక్కడికెళ్లాడో? పొద్దున్నంతా పోలీసులు. రామయ్య సరస్వతి మరణం గురించి చెబుతున్నాడు. శ్రీధర్ వినడం లేదు. అతడిని ఒక్కసారిగా నిరాశ ఆవరించినట్టయింది. చేతిలోకి వచ్చింది వచ్చినట్టే అవకాశం జారిపోయింది. ఇప్పుడు మళ్లీ పైడితల్లిని వెతకాలి. దానికెంత టైం పడుతుందో. ఒక్కో క్షణము గడుస్తున్న కొద్దీ పాప మరణానికి దగ్గరవుతుంది. ఎలా పైడితల్లిని పట్టుకోవడం? అతడు నిస్పృహగా స్నేహితుడి వైపు చూశాడు. అబ్రకదబ్ర కూడా ఏమీ తోచనట్టు తల విదిలించాడు. నారాయణరావు ఎక్కడున్నాడు? శ్రీధర్ రామయ్యని అడిగాడు. ఇప్పుడే లాయర్ గారింటికి వెళతానని చెప్పి వెళ్లారు బాబూ. లాయర్ అంటే విద్యాపతి. పైడితల్లి ఎక్కడున్నది నారాయణరావుకి తెలుస్తుందంటావా? అబ్రకదబ్ర అన్నాడు. చూద్దాం అంటూ విద్యాపతికి ఫోన్ చేశాడు. అతడి కూతురెత్తింది. విద్యాపతి వాళ్ళు బెంగుళూరు దగ్గర పల్లెకి చెందినవాళ్లు. ఇంట్లో కూడా కన్నడమే మాట్లాడతారు. వచ్చిరాని తెలుగులో ఆ పాప చెప్పింది. మా ఊరి నుంచి రైతు వచ్చినాడు. నాయన అతడితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఆమె చేతి నుంచి ఫోన్ తీసుకున్న చప్పుడు. హలో, లాయర్ విద్యాపతి హియర్. నేను శ్రీధర్ని. ఎస్ శ్రీధర్. నారాయణరావు అక్కడున్నాడా? ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు. వెంటనే కనుక్కో. పైడితల్లి ఎక్కడుంటాడో అతనికే తెలిసినేమో. ఒక్క క్షణం అని విద్యాపతి ఫోన్ పెట్టి పక్కగదిలో కూర్చున్న నారాయణరావుని పిలిచి అడిగాడు. ఎవడో పైడితల్లట. ఎక్కడున్నాడో నీకు తెలుసా? నారాయణరావు చెప్పే జవాబు మీద కూతురి జీవితం ఆధారపడి ఉంది. శ్రీధర్ అట్నుంచి వచ్చే జవాబు కోసం ఊపిరి బిగబట్టి రిసీవర్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అంతలో అట్నుంచి రిసీవర్ కదిలిన చప్పుడు. ఏమైంది తెలుసట? ఆతృతగా అన్నాడు శ్రీధర్. క్షణం నిశ్శబ్దం. విద్యాపతి కంఠం వినిపించింది. తెలుసట. శ్రీధర్ మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. రిసీవర్ మీద చెయ్యి బిగుసుకుంది. పిస్టల్ నుంచి వెలువడిన బుల్లెట్లా అతని నోటి నుండి ప్రశ్న వచ్చింది. ఎక్కడా? యువతలివైపు ఎంత టెన్షన్లో ఉన్నారో అటువైపు విద్యాపతికి తెలీదు. ఒక్క నిమిషం అని మళ్లీ ఫోన్ పక్కకు తీసి నారాయణరావు వైపు తిరిగి, ఎక్కడున్నాడు పైడితల్లి అని అడిగాడు. నారాయణరావు గది 4 పక్కలా చూశాడు. అతడి ఉద్దేశం గ్రహించి విద్యాపతి ఫోన్ పక్కనే ఉన్న ప్యాడు పెన్సిలు ఇచ్చాడు. అటు శ్రీధర్ ఆతృతతో నుదుటి మీద చెమట తుడుచుకుంటున్నాడు. నారాయణరావు వ్రాయడం పూర్తి చేసి విద్యాపతికి చూపించాడు. అది చదివి విద్యాపతి ఉలిక్కిపడ్డాడు. శ్రీధర్ హలో అంటున్నాడు. ఎక్కడున్నాడట? తొందరగా చెప్పు పతి, మనం వెంటనే అతన్ని కలుసుకోవాలి. అంతలో లైన్ కట్ అయింది. శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. ఎందుకు విద్యాపతి ఫోన్ పెట్టేశాడు? అతడికి అంతు చిక్కలేదు. బ్రాహ్మణ్ వైపు తిరిగి, పద విద్యాపతి దగ్గరకు వెళ్దాం అన్నాడు కంగారుగా. అక్కడ నారాయణరావు వ్రాసిన నేను శిక్షార్హుణ్ణా అన్న కాగితం వైపే చూస్తున్నాడు విద్యాపతి. చదువుతుంటే నారాయణరావు 2వ పేజీ వ్రాయసాగాడు. ఆ క్రితం రోజు జరిగిన కథ. 20వ రోజు రాత్రి. సరస్వతి తలని కాశ్మోరా బద్దలు కొట్టిన రోజు రాత్రి. పాప వెంట్రుకలు కాల్చడానికి పైడితల్లి శ్మశానానికి వెళ్లిన రోజు రాత్రి. శ్రీధర్ స్వయంగా కంటితో చూసి క్షుద్ర విద్యలున్నాయని నమ్మిన రోజు రాత్రి. బిస్తా స్వామి ఆనందంతో విందు చేసుకున్న రాత్రి. కాశ్మోరా బొమ్మ ముడిని స్వయంగా విప్పిన రాత్రి. ఆ రాత్రి ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల ఆడియో 14వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.